జిల్లా మాచర్లలోని నిత్య సహాయమాత దేవాలయంలో మాణికొమ్మల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వందలాది మంది క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ప్రసంగించిన రెవరెండ్ ఫాదర్ బాలస్వామి మాట్లాడుతూ, క్రీస్తు ప్రభువు మానవాళి రక్షణ కోసం ఈ లోకంలో జన్మించి శిలువపై కఠినమైన మరణాన్ని స్వీకరించి 3వ రోజున పునరుద్ధానమయ్యారు అని తెలిపారు. సర్వ మానవాళి రక్షణ క్రీస్తు ద్వారానే సాధ్యమని ఆయన విశ్వాసులకు వివరించారు. మాణికొమ్మల ఆదివారం నుండి పవిత్ర వారంలోకి ప్రవేశిస్తున్నామని, ఈ వారం మొత్తం ప్రత్యేక ప్రార్థనలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపదేశకులు, ఉపాధ్యాయులు కిరీట్ రెడ్డి మరియు వందలాది మంది క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రభువు మీతో ఉండును గాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. యేసు అతని శిష్యులు యెరూషలేము సమీపించుచు ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫెగాను గ్రామమును చేరిరి. యేసు తన శిష్యులను 2 పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అతడ కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వాని విప్పి నా ఎద్దకు తోలుకొని రండు. ఎవడైనను మేము ఆక్షేపించిన ఎడల ప్రభువునికి వానితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతడు వారిని తోలుకొని పోనిచ్చును అని చెప్పాను. ప్రవక్త పలికిన ప్రవచనం నెరవేరినట్లు ఇది జరిగను. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, చిన్నది అయిన గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సీమోను కుమార్తెతో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వానిపై తమ వస్త్రములను పరవగా యేసు వానిపై కూర్చుండెను. జన సమూహములు అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరిచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచిరి. యేసు ముందు వెనక వచ్చుచున్న జన సమూహము, దావీదు కుమార హోసన్న, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమున హోసన్న అని విజయధ్వానములు చేయుచుండెను. అతడు యెరూషలేము నగరమున ప్రవేశించినప్పుడు ఇతడు ఎవరో అని ప్రజలలో కలకలం ఉప్పతిల్లెను. ఇతడు గలిలయలోని నజరేతు అను ఊరు ప్రవక్త యేసు అని జన సమూహము పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. జయగీతంలో పాడుచు క్రీస్తుని వెంబడించిన జన సమూహములను ఆదర్శం పాటించు శాంతి సమాధానముతో ముందుకు సాగుదు.